హాయ్ అండి, సర్వేజన సుగుణ భవంతు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అరటి చెట్టు చూడగానే మనకి ఏమనిపిస్తుందండి? ఆ పచ్చని అరిటాకు, అరటి పళ్ళు. ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది కదండి. అరటి డప్పులు అండి ఇప్పుడు కార్తీక మాసంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇదేంటంటే ఒక పూజా ద్రవ్యంలాగా అయితే ఉపయోగిస్తూ ఉంటాం కదండి. ఇది డప్పుకాగానే కాదండి, ఒత్తులుగా కూడా చేసుకోవచ్చు. అదే చూసేద్దాం రండి. ఇప్పుడైతే ఈ అరటి చెట్టుని ఒక గెలతో ఒరిగిపోతుందంట కదండి. దీనికి సీతాదేవి అయితే ఒక శాపం ఇచ్చిందని చెప్తూ ఉంటారు. దీని కథనైతే తర్వాత వేరే వీడియోలో చెప్పుకుందాంలేండి. అయితే దీన్ని ఇలా చెట్టు కొట్టేసిన తర్వాత ఇలా తీసుకువచ్చండి. దీంట్లో డబ్బులని పైవన్నీ లాగేస్తే ఇలా వచ్చేస్తుంది. మనం రోజు దీపారాజులు వెలిగించుకుంటాం కదా, దానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. మధ్యన దీన్ని డోట అనే ఒకటైతే తెల్లగా ఉంటుందండి. దాంతోనే మనం అరటి నార ఒత్తులైతే చేసుకుంటాము. మీరు ఎప్పుడు చూసి ఉండరు. దీని ఉపయోగం ఇది కూడా ఉందా అని అనుకుంటున్నారేమో. ఉందండి. ఏంటంటే మనం పత్తితోనే వెలిగిస్తాం, కానీ కార్తీక మాసంలో ఈ అరటినార ఒత్తులు వెలిగిస్తేనండి చాలా మంచిదంటండి. మనకు వ్యాపార అభివృద్ధి ఉంటుందంట. అలాగే మనకు ఆరోగ్య సమస్యలు కూడా తొలుగుతాయంటండి. ఒక్క నెల రోజులు వెలిగించి చూడండి అని చాలామంది అయితే చెప్తున్నారండి. కానీ ఈ వీడియో ఎలా చేసుకోవాలి ఒత్తులు అనేది అయితే తెలియట్లేదు చాలామందికి. ఈ వీడియో చూస్తేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది పెద్ద కష్టమేమి కాదు. అరటి చెట్టునండి ఇప్పుడైతే ఇలా దీపారాజనగా ఉపయోగిస్తున్నాము ఇలా డప్పల్లో. కానీనండి ఉత్తి సమయంలో దీన్ని ఎవ్వరు పట్టించుకోరు. ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంటారు. అరటి పళ్ళు తింటారు, అరిటాకులు కోసుకుంటారు, కానీ అరటి కాండాన్ని మాత్రం ఎవరు ఉపయోగించుకోరు. అలాంటి టైంలోనండి మనం ఇలాంటిది అడిగితే ఎవరైనా ఇస్తారు. ఇది ఏం చేసుకుంటారు మీరు అని అడుగుతారు, కానీ ఇచ్చేస్తారు. అదైతే మనం తీసుకువచ్చి ఇలా దూటనైతే తీసుకుంటేనండి దీంట్లో చాలా ఎక్కువ ఒత్తులు వస్తాయండి. ఇదేనండి అరటి దూట. అయితే దీన్ని పూర్తిగా ఇలా కట్ చేసేయకూడదు. ఏదైనా చాకు ఇచ్చుకొని ఇలా చుట్టూ తిప్పుతూ అయితే కట్ చేస్తేనండి చూసారా ఎంత తెల్లటి నార అయితే వస్తుందో. దీంట్లో ఎక్కువే వస్తుందండి. కొన్ని చోట్ల అయితే బాగా కట్ చేసేస్తేనండి నార రాదు. నార అయితే కట్ అయిపోతుంది. ఇలా చుట్టూ తిరిగా తిప్పితేనే చూసారా ఎంత ఎక్కువ వచ్చిందో. దీన్ని ఇలా తిప్పుతూ అయితే మనం ఒత్తు చేసేసుకోవచ్చండి. ఇక్కడ ఏంటంటే చాలా తడిగా ఉంటుంది. ఇది పచ్చిది కదా, అయితే తడిగా ఉంటుంది. లోన ఆరాలంటే కనీసం ఒక 20 రోజులు, నెల రోజులు కూడా పట్టేస్తుందండి ఇది లోపల ఎండాలంటే. ఇప్పుడైతే అందరూ ఉపయోగించేసుకుంటున్నాంలేండి. అయితే దీన్ని ఇలా తిప్పుతూ వేసుకున్న తర్వాత దీనికండి మామూలు దూది పెట్టుకుని ఒత్తులు చేసుకోవచ్చు, లేదా ఒత్తుని ఇలాగే వెలిగించేసుకోవచ్చండి. ఇది చాలా బాగా కూడా వెలుగుతుంది. ముందు చూడండి. అలాగే ఇది ఏంటంటే మనకు చాలా అందంగా కూడా కనిపిస్తుందండి. చూసారు తీసేటప్పుడు ఇలా వస్తుందా అని అయితే మనం అనుకుంటామండి, కానీ ఇది కట్ చేస్తున్నప్పుడు ఏంటంటే భలే ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఇలా చేసుకున్న ఒత్తులండి మనం పొద్దున్న సాయంత్రం కూడా ఇంట్లో నిత్య దీపారాధనకు ఉపయోగించుకుంటేనండి చాలా మంచిది అంటున్నారు. మంచిది కూడానండి. నేను చెప్పానని కాదు, కానీ మీరు ఒక నెల రోజులైతే వెలిగించి చూడండి. మీ ఇంట్లో వచ్చే మార్పుల్ని మీరే గమనిస్తూ ఉంటారు. అలాగే ఇదిగోండి మామూలు పత్తి పెట్టి వెలిగిస్తేనండి దీనికి చుట్టుకుంటూ ఉంటే నిలబడి కాలుతుందండి. అంటే అందంగా కాలుతుంది. అలా అక్కర్లేదు అని నీళ్ళలో అయితే ఆరపెట్టాలండి. ఇవి ఎండలో ఆరపెట్టక్కర్లేదు. నీళ్ళు ఆరపెడితే ఆరిపోతాయి. ఇలా అన్ని ఒత్తులను సిద్ధం చేసుకొని ఒక బాక్స్లో కానీ ఎందులో అయినా సరే మనం నూనె పోసి నానబెట్టుకుని ఉంచుకుంటేనండి రోజు వెలిగించుకోవచ్చు. చూసారా నార ఎంత తెల్లగా ఉందో. తడిగా ఉన్నప్పుడు ఒత్తులు చేసేసుకుంటేనండి దీని కలర్ మారదు. కొంచెం విభూది అలాగే పత్తి కూడా పెట్టుకుంటే బాగుంటుందండి. మేమైతే ఒక్కదానికి మాత్రమే పత్తి పెట్టాము, మిగతా వాటికి పెట్టలేదు. ఎందుకంటే నూనెలో వేసేసి ఉంచుతాం కదా, నాని ఉంటుందనండి. అయితే చూసారా ఎంత పొడవుగా ఎంత తెల్లగా వచ్చాయో ఈ ఒత్తులు. ఇవి అస్సలు పాడవండి. అలాగే మనం వేసినప్పుడు ఒత్తులు దీపారాధన చేసినప్పుడు కూడా చాలా బాగా వెలుగుతాయండి. ఇదిగో మేమైతే ఇన్ని చేసుకున్నాము. ఒక్క చెట్టుది కాదులేండి, సగం అయితే చేసాము. ఇన్ని ఒత్తులు వచ్చాయి. ఒక చెట్టు చేయడానికి ఒక్కరోజు అయితే టైం పట్టేస్తుందండి. ఏంటంటే మనం పనంతా చేసుకుని ఒక్కొక్క గంట రోజు కొంచెం మొక్క చేసుకుంటే సరిపోతుందండి. చూసారా బాగుందా ఈ వీడియో? అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. అలాగే దీపారాజును కూడా ఎలా వెలిగిస్తున్నానో చూసేయండి. ఎంత బాగా వెలిగాయంటే అంత బాగా వెలిగాయండి. మేమైతే సగం ముక్కతోనే చేసాము. మిగతాదైతే ఇంకా టైం అయిపోతుంది కదండి.
శీతాకాలం వచ్చేసింది, తొందరగా చీకటి పడిపోతుంది. అలా చేసుకునే వత్తుల్లో ఇవైతే ఇంక మనకి ఈ పీసులు అయితే ఏమి ఉపయోగపడవండి. ఏంటంటే కొంతమంది కర్రీ చేసుకుంటానంటున్నారు, కానీ చేసుకుంటే తినలేమేమోలేండి. అయితే కొన్ని ప్రయత్నాలు చేయకపోవడమే మంచిదండి. అయితే ఇదిగోండి నేను ఈ ఒత్తులు నూనెలో నానబెడతానని చెప్పాను కదా! ఇలా ఒక రోజు ముందు కానీ ఏంటంటే మనం చేసుకున్నవి ఉండి ఇలా నానబెట్టుకుంటే ఉంచేసుకుంటే మనం ఎప్పుడు కావాలితే అప్పుడు వేసేసుకోవచ్చండి. రోజు రోజు నానబెట్టుకోవసరం లేదు. ఇలా అయితే వెలిగించుకోవచ్చు. కొబ్బరి నూనె, దీంట్లో నువ్వుల నూనె, ఆవు నెయ్యి వేసుకోనండి. ఈ కార్తీక మాసమే కదండీ! ప్రతి సోమవారం కూడా ఇలా వెలిగించుకొని ఇంటి దగ్గర వెలిగించుకున్న, శివాలయంలో వెలిగించుకున్నా కూడా చాలా మంచిదంటండి. ఇవి చూసారా? నేను ఇప్పుడే నానబెట్టాను. అయినా కూడా చూసారా ఎంత బాగా వెలుగుతున్నాయో ఇవి. మేము ఇవి ఒక్కొక్క సోమవారాలు లేదా శుక్రవారాలు వెలిగిస్తూ ఉంటామండి. అలాగే సత్యనారాయణమూర్తి వ్రతంలోని ఏవైనా పూజలు చేసుకున్నప్పుడు, వ్రతాలు చేసుకున్నప్పుడు కూడా వెలిగించుకోవచ్చంటండి. ఇవి అస్సలు పాడవ్వవు. ఏంటంటే కూడా మనం ఇంట్లో మన చేతులతో చేసుకోవచ్చు.